ప్రైజ్ లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 34వ వచనం. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్టు లేమి నీ మీదకి వచ్చును. వీటి వలన అంటే సోమరితనం వలన, బద్ధకం వలన. ఆ పై వచనాన్ని కనుక మనం చదివితే ఇంకొంచెం సేపు నిద్రపోతాను, ఇంకొంచెం సేపు కునుగు తీస్తాను అంటూ ఆ మంచాన్ని వదలకుండా, ఆ సుఖాసక్తిని వదలకుండా, పని లేకుండా, బాధ్యత లేకుండా సమయం అంతా వృధా చేస్తూ, దేవుడిచ్చిన జీవితం అంతా వృధా చేస్తూ గడిపేవాడినే సోమరివాడు అంటారు. మన కోసం కాలం ఆగదు, కాలం వెళ్ళిపోతా ఉంటది, టైం అయిపోతా ఉంటది. నీకిచ్చిన విలువైన జీవితం మరొకరికి లేదు, నీకుంది. ఈ 2025 సంవత్సరం దేవుడు నీకు ఈవిగా ఇచ్చాడు. నువ్వు పని చేయాలి. జీవితం ఉన్నంత వరకు ఈ జీవితంలో ప్రయాసపడాలి. ఒకవేళ నీకు అనారోగ్యాలు వచ్చి చెయ్యి కాలు కదపలేని పరిస్థితి అయితే మరొకరు నీకు సేవ చేస్తారేమో, కానీ నీకు కాళ్ళు చేతులు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, అవకాశాలు ఇచ్చి దేవుడు నిన్ను ఉంచితే నువ్వు సోమరిగా ఉండకూడదు. ఒకవేళ సోమరిగా కనుకున్నావు అనుకో, దరిద్రత అంట పరిగెత్తుకుని వస్తుందంట. నాకు కావాలి ఈ వ్యక్తి అన్నట్టుగా వచ్చి నిన్ను ఆవరిస్తుంది. అంత మాత్రమే కదా, ఆయుధస్తుడు వచ్చినట్టు లేమి నీ మీదకి వస్తుంది. లేమిని అనుభవిస్తావు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా కష్టపడవలసిన వయసు అంతట్లో సోమర్తనాన్ని ప్రదర్శించి ఏమీ నేర్చుకోకుండా, ఏమీ చేయకుండా వచ్చిన అవకాశాలన్నీ కాలుగనుకుంటే నువ్వు మరలా ఒక వయసుకు వచ్చిన తర్వాత నీకు మిగిలేది శూన్యమే, ఏమీ మిగలదు. కాబట్టి ప్రయాసపడాలి, కష్టపడాలి, సోమరుగా ఉండకూడదు. చదువుకునే విద్యార్థులైతే చదువులో కష్టపడి చదువుకోవాలి. ఉద్యోగం చేస్తున్నవారు నమ్మకంగా యజమానులకు లోబడుతూ ఆ ఉద్యోగం కష్టపడి చేయాలి. ఒక కుటుంబంలో ఉంటున్నప్పుడు కష్టపడి పని చేయాలి. పని చేయకుండా భోజనం చేయొద్దని తెస్సలోనిక పత్రికలో ఉంది. కాబట్టి కష్టపడు. కుటుంబంలో కష్టపడాలి, బయట కష్టపడాలి, చదువు విషయంలో కష్టపడాలి, సంఘంలో దేవుని సేవలో కూడా మనం ప్రయాసపడాలి. సోమరిగా ఉండకూడదు. తద్వారా దేవుని పొందుకుంటాం. ఒకవేళ సోమరిగా నువ్వు గనక జీవిస్తే దరిద్రత, లేమి నీకు సొంతం అయిపోతాయి.